యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాలలో ఆయన రెండే పనులు, పగలు ప్రజల మధ్య ఉండడం, రాత్రి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం. కొండల దగ్గరికి వెళ్ళి, సముద్ర తీరానికి వెళ్ళి, గెస్తెమనే వనం దగ్గరికి వెళ్ళి ఆయన జీవితాన్ని గడిపాడు అలాగా. కొన్ని సందర్భాలలో పెందల కడిన దేవాలయంలో వచ్చి బోధించేవాడు. అంటే రాత్రి దేవుని దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేసి ఉదయమనే వచ్చి దేవాలయంలో బోధించేవాడు. మన ప్రభువు జీవితమే మనకు ఆదర్శవంతం. ప్రియులారా, ఈ బంధాలు ఇలా ఉంటాయి, ఇలాగనే కొనసాగుతాయి అని చెప్పడానికి లేదు. మానవ బంధాలు భోజనం దగ్గర, బంగారం దగ్గర, బట్టల దగ్గరే స్టాండర్డ్గా ఉంటాయి. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, మానవ బంధాలు భోజనం దగ్గర, బట్టల దగ్గర, బంగారం దగ్గర. మీరు 3 బాగా గుర్తు చేసుకోండి. నేనేమంటానంటే, మనకు దేవుడిచ్చిన బంధం ఆధ్యాత్మిక శ్రేష్టమైన బంధం. మనకు దేవుడిచ్చిన బంధం తన రక్త సంబంధం. మనకు దేవుడిచ్చిన బంధం ఆధ్యాత్మిక అనుబంధం. ఈ బంధంలో కనుక సాగగలిగితే, ఈ బంధాన్ని కనుక ఇష్టపడితే, ఈ బంధాన్ని కనుక మనం ప్రేమిస్తే అది మనకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. రాబోతున్న సంవత్సరం అంతా కూడా ఆ ఆధ్యాత్మిక బంధంలో మీరు సాగాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నా, మనసారా ఆశపడుతున్నా.